నా పేరు వైద్యశ్రీ అలగోలు ప్రసాదరావు. మూలిక వైద్యుడిని, అనువంశిక. అది 6వ తరం, 6 తరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాం. ఇప్పుడు మా అబ్బాయిది 7వ తరం. డాక్టర్ అగస్య BAMS డాక్టర్. నేను గత 30 సంవత్సరాలుగా మూలిక వైద్యం చేస్తున్నాను. ఈరోజు మనం ఇది విరిగా దొరికేటువంటి మూలిక. ఒక్కొక్క ఏరియాలోని ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు దీన్ని. ఇక్కడ మా ఏరియాలోని గాలివాన్ తుప్ప అనేసి అంటూ ఉంటారు. ఇది కొన్ని ఏరియాలోని రైలు బుగ్గాకు అని కూడా అంటారు. ఇది మన చీమి పడుతుంటాయి కదండి, చిన్న చిన్న కురుపులు. ఈ పిల్లలకి, హాస్టల్లో ఉన్న పిల్లలకి, అలాగే చిన్నపిల్లలు, ఎక్కువ ఈ మట్టిలో ఆడే పిల్లలకి అది చీము కురుపులు ఈ వేళ్ళ మధ్యలోని అది వస్తుంటాయి. విపరీతంగా బాధిస్తుంటే ఫీవర్ కూడా వచ్చేస్తుంటుంది. వాళ్ళకి ఈ ఆకులు నూరి ఒక మిరియంగిం చేసి ఒక ఉప్పు కన్ను వేసి అప్లై చేసినట్లయితే చాలా చక్కగా మానిపోతాయి. అలాగే పైచి దద్దుర్లు అంటే మనకి ఈ అత్తికేరి అంటాం కదండి, అటువంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చక్కగా ఈ ఆకు మొత్తం రెలిచేయండి. ఆకు, కాడ, పువ్వు, కాయి చేతిలోకి వచ్చిందంతా కూడా ఇది వేపాకు. ఒక ఉప్పు కన్ను తీసుకొని నూరి శరీరం అంతా రాసుకొని కాస్త గోరువెచ్చని నీళ్ళతోటి స్నానం చేసినట్లయితే చాలా చక్కగా ఆ అత్తికేరి అంటే శరీరం మీద ఉన్నటువంటి దురదలు ఇవన్నీ కూడా చాలా చక్కగా తగ్గిపోతాయి. ఇది అటువంటి మూలిక. చాలామందికి ఐడియా ఉంటుంది. ఇది వర్షాకాలం వచ్చినప్పుడు అంటే ఈ ఆషాఢ మాసం దాటాక ఎక్కువ క్రిమికీటకాలు ఎక్కువ వస్తాయి కదండి, లైట్ వేసరికలు విపరీతం పురుగులు వస్తాయి. అటువంటిప్పుడు ఇది ఇంటి ముందు కడుతూ ఉంటారు లైట్ దగ్గర. అంటే ఇంట్లో పురుగులు రాకుండా ఈ చెట్టు ఎక్కడైతే ఉంటే అక్కడ ఆ పురుగు ఈ చెట్టుని ఎక్కువ ఆశిస్తూ ఉంటుంది. అందువల్ల మనకి ఈ వర్షాకాలం వచ్చినప్పుడు ఇటువంటి మొక్కల్ని ఇంటి ముందు కూడా కడుతూ ఉంటారు. ఇది వైద్యంలో కూడా అమోఘంగా పనిచేస్తుంది. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.